సో వెల్కమ్ టు పల్లవి. ప్రజెంట్ వార్ సిచ్యువేషన్ చూసుకుంటే అయితే ప్రజెంట్ సీజ్ ఫైర్ టైం అయిపోతుంది ఈ రోజుతోటి. సో ట్రంప్ మాత్రం సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎన్ని రోజులు ఎక్స్టెండ్ చేస్తున్నాడు అనే విషయం మాత్రం ఇంతవరకు అయితే చెప్పలేదు. ఓవరాల్గా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్. ఎందుకంటే అంటే చర్చలు జరగాలి, చర్చలు సఫలమైతే నెక్స్ట్ అంటే అందరూ శాంతి కోరుకుంటున్నారు. ప్రపంచ దేశాలు అయితే అంటే ముడి చమురు కారణంగా ప్రపంచ దేశాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. అన్ని దేశాలకు ఒక ఊరట ఉంటుందని అయితే ప్రజెంట్ అనుకున్నారు. మళ్ళీ చర్చలు అయితే ప్రజెంట్ అయితే ఆగడం జరిగింది. ఇస్లామాబాద్లో వేదికగా చర్చలు జరుగుతాయని, చర్చలు 2.0 జరుగుతాయని జేడీ వ్యాన్స్ సంబంధించిన టీం కూడా రెడీ అవుతుందని చెప్పేసి నిన్న వార్తలు రావడం జరిగింది. కాకపోతే ప్రజెంట్ చూస్తే మాత్రం అలాంటి సిచ్యువేషన్ లేదు. జేడీ వ్యాన్స్ టీం కూడా వెనుదిరగడం జరిగింది. ప్రజెంట్ అయితే చర్చలు అయితే ఆగడం జరిగింది. ముఖ్యంగా ట్రంప్ చెప్పేది అంటే ట్రంప్ వర్షన్ ఒకసారి మనం వింటే, ఇరాన్ ప్రభుత్వం లోపల బలహీనంగా ఉందని ట్రంప్ చెప్పాడు. పాకిస్తాన్ పీఎం షరీఫ్ కానీ, ఆర్మీ చీఫ్ మునీర్ కానీ విజ్ఞప్తి మేరకు అమెరికా ఇరాన్పై దాడి తాత్కాలికంగా ఆపింది. కానీ ఇరాన్పై బ్లాకేడ్ అంటే సముద్రం నిర్బంధం అనేది కొనసాగుతుందని చెప్పడం జరిగింది. ట్రంప్ క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే, ఇరాన్ ఇక స్పష్టమైన ప్రతిపాదన తీసుకురాకపోతే యుద్ధం మళ్ళీ ప్రారంభమవుతుందని ట్రంప్ చెప్పడం జరిగింది. అంటే ఆయన చెప్పేది ఏంటంటే, ప్రజెంట్ మేము ఇచ్చిన ఒక ఒప్పందం అయితే మంచి ఒప్పందం, ప్రపంచం అయితే అంటే ప్రపంచం మొత్తం సంతోషపడుతుంది. అలాంటి ఒప్పందం అయితే మేము ప్రిపేర్ చేసినాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఒప్పుకోవాలి. దానికి ఒప్పుకుంటే మాత్రమే మేము చర్చలకు వస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇరాన్ కూడా దానికి సంబంధించి ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ కార్ప్ గార్డ్స్ వచ్చేసి ఏం చెప్తున్నారంటే, హార్మోజ్ జలసంధి మూసివేత ప్రకటించారు. ప్రపంచంలో 20% ఆయిల్ అక్కడి నుంచే వెళ్తుంది. ఎవరైనా నౌకలు కదిపితే మాత్రం టార్గెట్ చేస్తామని హెచ్చరించారు. గల్ఫ్ దేశాలు ఆయిల్ ఫ్యాక్టరీలను కూడా నాశనం చేస్తామని చెప్పారు. అమెరికాకు సహకరిస్తే సౌదీ కానీ యుఏఈ వంటి దేశాలను కూడా టార్గెట్ చేస్తామని అయితే ప్రజెంట్ చెప్తున్నారు వాళ్ళు. అంటే ఓవరాల్గా అమెరికా ఎంత స్ట్రాంగ్గా ఉందో అంటే ఇరాన్ కూడా అంతే స్ట్రాంగ్గా రిప్లై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇరు దేశాలకు కూడా ఇటు అమెరికా కానీ అంటే ఆర్థికంగా బాగా చితికిపోయింది, అంటే బలహీనంగా ఉందని తెలుస్తుంది. అంటే ప్రెజర్ చాలా ఉంది అమెరికాకు వివిధ దేశాల నుంచి కానీ, లోకల్ పబ్లిక్ నుంచి కానీ, లోకల్ అధికారుల నుంచి అంటే యుఎస్ అధికారుల నుంచి కానీ చాలా ప్రెజర్ ఉంది. అదేవిధంగా అంటే ఇరాన్కి సంబంధించి కూడా లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి అంటే ఒక ద్రవ్యోల్బణం వల్ల ఒక 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోవడం జరిగింది. ఇంటర్నెట్ సదుపాయాలు కొలాప్స్ అయిపోయాయి, ఆఫీసులు మొత్తం నాశనం అయిపోయి ధ్వంసం అయిపోయాయి. సో అంటే ప్రతి 10 మందిలో ఒకరికి జాబ్ అయితే ప్రజెంట్ పోయిందనేసి అక్కడ మీడియా చెప్పడం జరుగుతుంది. సో ఇరాన్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది ప్రజెంట్ అయితే అని చెప్పడం జరుగుతుంది. కానీ బయటికి మాత్రం రెండు దేశాలు కూడా బహిరంగంగా మాత్రం చాలా ధైర్యంగా స్టేట్మెంట్లు అయితే ఇస్తున్నారు. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ప్రజెంట్ అయితే రెండు దేశాలకు కూడా శాంతి చర్చలు అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ చూసుకుంటే మాత్రం సీజ్ ఫైర్ తాత్కాలికంగా ఆగిపోయింది. కాకపోతే నమ్మకం లేదు, ఏ టైంలో ఏదైనా జరగవచ్చు అని చెప్తున్నారు. ఇరాన్ అయితే సైన్యాన్ని మోహరించింది స్టేట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర. తర్వాత అమెరికా కూడా రెడీ మోడ్లో అయితే యుద్ధానికి రెడీ ఉందని చెప్తున్నారు. తర్వాత ప్రపంచానికి ఎనర్జీ షాక్ ఇచ్చే అవకాశం ఉందనేసి స్టేట్ ఆఫ్ హార్మోజ్ సంబంధించిన దగ్గర చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా స్టేట్ ఆఫ్ హార్మోజ్ అజెండాగానే ప్రజెంట్ అయితే చర్చలు జరగడం కానీ ప్రపంచం మొత్తం వెయిట్ చేయడం అని అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా చూస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మాత్రం మేము ఒక ఎజెండా ప్రిపేర్ చేసినాం, మేము ఒక ఒప్పంద పత్రం ప్రిపేర్ చేసినాం, దానికి ఒప్పుకోనని ట్రంప్ చెప్పడం జరుగుతుంది. ఇరాన్ ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ బ్లాకేడ్ని అంటే నావల్ బ్లాకేడ్ని తీసేయండి సముద్రం దగ్గర, తర్వాత స్టేట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర తీసేసిన తర్వాతే చర్చలకు వస్తాం. ప్రెషర్లో మమ్మల్ని చర్చలకు రమ్మని చెప్తే ఎట్టి పరిస్థితిలో వచ్చేది లేదు, మేము దేనికి భయపడేది లేదు. చర్చలు అనేవి ఏవైనా సరే కొంచెం అంటే చర్చలు ఏదైనా ఆశాజనకంగా ఉండాలి. అంటే రెండు సైడ్లు కూడా ఒప్పందాలకు ఓకే అంటేనే చర్చలకు రావడం జరుగుతుందని కూడా ఇరాన్ గట్టిగా స్పందించడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఏ క్షణానైనా ఏదైనా కావచ్చు. అంటే సీజ్ ఫైర్ అయితే కంటిన్యూ చేశారు కానీ ఎటువంటి నమ్మకం లేదనేది ప్రజెంట్ చెప్పే వాదన. తర్వాత ఓవరాల్గా గ్లోబల్ వైజ్ చూస్తే కూడా ఎకానమీ కానీ ఇన్ఫ్లేషన్ పెరగడం జరుగుతుంది. ఎకానమీ అయితే బాగా దెబ్బతింటుంది. ప్రజెంట్ ఇప్పుడు యుద్ధం ఆగిపోయినా సరే కంటిన్యూగా ఒక 2-3
ఇయర్స్ అయితే టైం పడుతుంది కోలుకోవడానికి. ఇరాన్కి అయితే ఇంచుమించు 5 ఏళ్ళు పడుతుందనేసి అక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం పరిస్థితి యుద్ధం ప్రారంభం కాకుండా చివరి దశలో ఉంది. 2 పక్షాలు కూడా మాటల్లో కఠినంగా ఉన్న యాక్షన్ ఇంకా ఫైనల్ కాలేదు. ఒక చిన్న సంఘటన జరిగినా పూర్తి యుద్ధం స్టార్ట్ అవుతుందని ప్రధాని చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా ఫైనల్గా చూస్తే ట్రంప్ ఏం చెప్తున్నారంటే మేము వేచి చూస్తున్నాం కానీ సిద్ధంగా ఉన్నామని ట్రంప్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ వచ్చేసి మమ్మల్ని టచ్ చేస్తే ప్రపంచాన్ని కుదిపేస్తామనేసి ప్రజెంట్ చెప్పడం జరిగింది. ఇది కోల్డ్ వార్ నుంచి హాట్ వార్ వెళ్ళే స్టేజ్కి అయితే ప్రజెంట్ అయితే అంటే ట్రంప్ చెప్పే విషయం ఏంటంటే మేము వేచి చూస్తున్నాం, ఒప్పందం వాళ్ళు ఓకే అంటే ఎటువంటి గుడ్ న్యూస్ ఇస్తే మాత్రం ఇరాన్కి చాలా మంచిది, లేకపోతే మాత్రం అటాక్ చేయడానికి రెడీ మోడ్లో ఉన్నాము, ఏ సిచ్యువేషన్లో ఎటువంటి దాన్నైనా మేము ఎదుర్కొంటామని ట్రంప్ చెప్పడం జరుగుతుంది. ఇరాన్ ప్రెజర్లో పెట్టి మమ్మల్ని ఒప్పందాలకు దిగుతా అంటే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో కుదరదని ఇరాన్ కూడా చెప్పడం జరిగింది. అంటే మేము రెడీ చేసిన ప్లాన్ ప్రకారం కొత్త కార్డ్స్ మా దగ్గర ఉన్నాయి, ఆ కార్డ్స్ ప్లే చేస్తే మాత్రం యుఎస్ నామరూపాల్లోకి పోతుంది. యుఎస్ సహకరించే దేశాలు సౌదీ కానీ యుఏఈ కానీ ఏమైనా ఉన్నా సరే వాటిని కూడా ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు, మేము ప్లే చేసే కొత్త కార్డ్స్తోనైతే ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుంది అనేసి పెద్ద వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో అయితే శాంతి చర్చలు చాలా ఇంపార్టెంట్. ఇస్లామాబాద్లో అయితే శాంతి చర్చలు జరిగితే మాత్రం ప్రజెంట్ కొంచెం ఊరట లాగిస్తుంది. మొత్తం ఎనర్జీ సెక్టర్ మొత్తం దెబ్బతింటుంది. అంటే ఓన్లీ ఇరాన్ అండ్ యుఎస్ కాకుండా ప్రపంచ దేశాలకు సంబంధించిన మొత్తం కూడా నెట్వర్క్ దెబ్బతింటుంది. అంటే పెట్రోల్ అండ్ డీజిల్ పెరుగుతాయి, రవాణా ఖర్చులు పెరుగుతాయి, కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, బ్యాంకులు ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతాయి, ఆర్థిక మాంద్యం వస్తుంది. సో ఓవరాల్గా అయితే మొత్తం ఎకనామిక్ సైకిల్ అనేది కొలాప్స్ అయిపోతుంది. ప్రపంచ జీడిపి కూడా దెబ్బతినే అవకాశం ఉంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఇప్పుడు ఏం డిసిషన్ తీసుకుంటారు అనేది యుఎస్ కానీ ఇరాన్ కానీ చాలా ఇంపార్టెంట్. చర్చలకే వెళ్ళాలనేసి ప్రపంచ దేశాలు పట్టుబడ్డం మనం అబ్జర్వ్ చేయొచ్చు.